మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ప్రతిరోజు యోగా చేస్తున్నాం మేడం, కానీ బెల్లీ తగ్గడం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బెల్లీ తగ్గాలి అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎర్లీ మార్నింగ్ లేవంగానే గోరువెచ్చని నీళ్ళు 1 నుంచి 2 లీటర్లు తాగాలి. తాగిన తర్వాత ఫ్రీ మోషన్ అవ్వాలి. దాని తర్వాత మాత్రమే యోగా ప్రాక్టీస్కి వెళ్ళాలి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అని, లేదు అంటే ప్రాక్టీస్ అయిన తర్వాత ఫ్రీ మోషన్ అవుతుంది అని మనము టాయిలెట్ వెళ్ళడం అవాయిడ్ చేసామనుకోండి, మనకు ఫ్లాట్ బెల్లీ రాదు, ఖచ్చితంగా గ్యాస్ కూడా ఫామ్ అయిపోతుంది. సో నేను చెప్పినట్టు వేడి నీళ్ళు తాగండి. ఫ్రీ మోషన్ చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని స్పెషల్గా మనకు బెల్లీ మీద మాత్రమే ఎఫెక్ట్ చూపించే ప్రాక్టీసెస్ అనేది చూపిస్తాం. ఈ ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేశారంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంతో పాటుగా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ని కూడా చేంజ్ చేసుకోవాలి. ఆయిల్ ఫుడ్ని ఈవినింగ్ ఆర్ నైట్ టైంలో ఖచ్చితంగా తినకూడదు. మీకు ఒకవేళ తినాలి అనిపించింది అనుకోండి, లెస్ ఆయిల్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. బట్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలి, వెయిట్ తగ్గాలి అనుకున్న ప్రాసెస్లో ఉన్నప్పుడు మాత్రం తీసుకోకండి. లెస్ ఆయిల్ అది డే టైంలోనే తీసుకోండి. దీని తర్వాత డీటాక్స్ టీస్ లైక్ జీరా టీ కానీ, లెమన్ టీ కానీ, సోంప్ టీ కానీ, వామ్ టీ కానీ, జింజర్ టీ కానీ, ఇలాంటివి ఖచ్చితంగా మార్నింగ్ ఏది తీసుకుంటారో ఈవినింగ్ కూడా అదే తీసుకోండి. అంటే నైట్ పడుకునే ముందు భోజనం చేసిన ఒక 2 అవర్స్ తర్వాత ఆ టీ తీసుకోండి. ఇలా చేస్తూ ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీసెస్ చేస్తే చాలా బాగా బెల్లీ తగ్గడం అనేది మనం గమనించవచ్చు. ఎంత పెద్ద బెల్లీ అయినా సరే, మరి గోడ కతుక్కున్నట్టు స్లిమ్గా అయిపోతారని మాత్రం చెప్పడం లేదండి. ఉన్న బెల్లీ మాత్రం బాగా తగ్గుతుంది. దీంతో పాటుగా మనకు యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. మీకు తెలుసా, పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళు తొందరగా అలసిపోతూ ఉంటారు. ఏ వర్క్ చేసినా సరే తొందరగా అలసట అనేది మనం చూస్తూ ఉంటాం. అలా ఆ అలసట అనేది తగ్గుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, యాక్టివ్నెస్ పెరుగుతుంది బాడీలో. ఈ ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేస్తే ఆర్మ్ స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు సాయి చేత నేను ఫ్లాట్ బెల్లీ కావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన ప్రాక్టీసెస్ మాత్రం స్పెషల్గా చేసి చూపిస్తాము. ఇవి రిపిటేషన్స్ అనేది పెట్టుకోండి. దీంతో పాటుగా ఖచ్చితంగా ముందు చెప్పినట్టు ఆ ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ అనేది చేసుకోండి. చూద్దామా మరి? చూడండి, ఇది ప్లాంక్ పోజ్ లేదా తులాసన అంటారు. బ్యాలెన్స్ కదా, చూడండి టోస్ మీద అండ్ హ్యాండ్స్ మీద బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాము. హ్యాండ్స్ స్టామినా పెరుగుతుంది. ఇక్కడ మనకు కంప్లీట్గా లోయర్ అబ్డోమెన్ మీద ఇలా పట్టి స్క్వీజ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కువసేపు పెట్టాను అనుకోండి, తనకు కూడా అదే ప్రాబ్లం, అంటే ప్రాబ్లం కాదు, ఇన్ ద సెన్స్ అది స్క్వీజింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్లాంక్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, హిప్ బాగా పైకి తీసుకెళ్ళిపోవడమో, లేదంటే మనం మిడిల్ బ్యాక్ని కిందకి తీసుకెళ్ళిపోవడమో చేస్తుంటారు. అలా చేయకూడదు. ఇలా ఫ్లాట్గా అనేది ఉండాలి. హిప్ అండ్ షోల్డర్ ఒకటే లెంత్లోకి ఉండాలి. ఇప్పుడు హాఫ్ ప్లాంక్ ఇలా ప్లాంక్ పోజ్లో ఒక 10 కౌంట్స్ నుంచి 15 కౌంట్స్ వరకు ఉన్న తర్వాత ఇలా హాఫ్ ప్లాంక్కి వచ్చేసేయండి. మళ్ళీ రిపీట్ 10 టైమ్స్ రిపీట్ చేయి. చూడండి, సేమ్ తను చేస్తూ ఉన్నప్పుడు మీరు గమనించారో లేదో, హిప్ మాత్రం మరీ హై లెవెల్కి తీసుకెళ్లకుండా బ్యాలెన్సింగ్గా ప్రాక్టీస్ చేస్తుంది. ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు హాఫ్ ప్లాంక్ 10 కౌంట్స్ అవ్వగానే హోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఆ హోల్డింగ్ చూడండి, ఎస్ 10 కౌంట్స్ అవ్వగానే హోల్డింగ్ చేద్దాం. సూపర్. చూసారా, ఇప్పుడు హోల్డింగ్లో కూడా షోల్డర్ కొద్దిగా ముందుకు నెట్టాలి, అప్పర్ బాడీ. ఎస్, లుక్ హియర్. ఎస్, ఇది కరెక్ట్ పొజిషన్ అనమాట. ఈ హాఫ్ ప్లాంక్లో కూడా మనకు లోయర్ అబ్డోమెన్ అండ్ అప్పర్ అబ్డోమెన్ మీద బాగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది. పొట్ట తగ్గాలి, బరువు తగ్గాలి, ఇవన్నిటికీ బాగా హెల్ప్ చేసే ప్రాక్టీసెస్ అనమాట. ఈ హోల్డింగే మనకు చాలా ఇంపార్టెంట్. దెన్ హిప్ని రైట్ లెఫ్ట్ ట్విస్ట్ చేయమా. చూడండి, మ్యాక్సిమం హిప్ని రైట్ లెఫ్ట్ ట్విస్ట్ చేస్తూ ఉంటే ఆ స్ట్రెచెస్ అనేది సైడ్ బెల్లీ అంతా కూడా చాలా అంటే చాలా బాగా తగ్గుతుంది. బెల్లీ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ప్రాక్టీసెస్. దెన్ రిలాక్సింగ్ శశాంకాసన. యా, ఇంతే. తర్వాత హ్యాపీగా శశాంకాసనలో రిలాక్స్ అయిపోవడమే. ఈ ప్రాక్టీసెస్ని మళ్ళీ ఆపి రిపిటేషన్స్ ఒక 3 సెట్స్ చేయండి.
డైలీ చేసి చూడండి. విత్ ఇన్ 20 to 30 డేస్లో ఎంత చేంజ్ కనిపిస్తుందో మీరే గమనించవచ్చు. దీని తర్వాత ఇంకొక పోజ్ మనకు చాలా అంటే చాలా బాగా బ్యాక్ మజిల్స్ నుంచి ఈ సైడ్ మజిల్స్ కంప్లీట్గా బెల్లీ మజిల్స్ వరకు బాగా స్ట్రెంగ్తెన్ చేసి బెల్లీ వర్కౌట్ చూపిస్తాము. సేతు బంధాసన. లెట్స్ కమ్ బ్రిడ్జ్ పోజ్. ఎస్, సాయికి నిజంగానే చాలా ఫ్లాట్ బెల్లీ ఉంది కదా, ఎందుకు వచ్చిందంటే అంత బాగా ప్రాక్టీస్ చేస్తుంది. కమాన్, బ్రిడ్జ్ పోజ్. రియల్లీ పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా, ఎంత కష్టపడతారు ఫ్లాట్ బెల్లీ రావాలి అని చెప్పి. ఈ ఏజ్ వాళ్ళకి తొందరగా తగ్గిపోతుందండి బెల్లీ. కనుక ప్రాక్టీస్ చేస్తున్నారనుకో రెగ్యులర్గా చాలా తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది. చూసారా బ్రిడ్జ్ పోజ్, మ్యాక్సిమము హిప్ ఎంత వీలైతే అంత చక్కగా పైకి లిఫ్ట్ చేస్తారు. బెల్లీ రిలాక్స్డ్గా ఉంటుంది. థైస్ మీద స్ట్రెచ్ వస్తూ ఉంటుంది, బెల్లీ మీద స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ కూడా రాదు. ఈ ప్రాక్టీస్ వల్ల మనకు ఇన్నర్ స్టామినా కూడా పెరుగుతుంది అనమాట. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి చాలా అంటే చాలా బాగా ఎనర్జెటిక్గా తయారవుతారు పిల్లలు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ ప్రాక్టీస్. డౌన్ మా, ఇందులో ఒక 6 times చేయి అప్ అండ్ డౌన్ మూమెంట్స్. 1 2 3 4 5 and 6. ఇలా హోల్డింగ్, మెయింటెనెన్స్, దెన్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారనుకోండి చాలా అంటే చాలా బాగా ఫ్లాట్ బెల్లీ అనేది మనం చాలా తొందరగా, చెప్పాను కదా ఒక 20 to 30 days. దాంతో పాటుగా మేము ముందుగా చెప్పినట్టు ఫుడ్ హ్యాబిట్స్ని కూడా చేంజ్ చేసుకోండి. ది బెస్ట్ రిజల్ట్ అనేది చూడొచ్చు. టేక్ కేర్. నమస్తే.